మామూలుగా ఈ ముఖ్యమంత్రి ఏదో పొడి చేస్తాడు సించేస్తాడని ఎగేసుకుని నిలుగుద్దాం చేసిన పాపం చెప్పుకుంటే పోద్దంటారు ఏంటి. ఈసారి 175 వస్తాయి అన్నాడు ఆయన. నా ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి. నేను వేయకపోగా ఇంకో 10 వీడికి 175 ఎట్ట వస్తాయి. అది అదేవిధంగా చూసుకుంటే జగన్ గారు హయాంలో మీ నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి కనబడుతుంది అంటారు? ప్రధానంగా సమస్యలు ఎలా ఉన్నాయి? దోమలు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, మరుగుదొడ్లు కానివ్వండి, తర్వాత వచ్చేసరికి ఏమంటే దోమలు వస్తే మేము బ్యాట్లు ఇస్తారు కొట్టుకుంటాం. మరుగుదొడ్ల గురించి ఆయన అవసరమైతే ఫెనాయిల్ ఇస్తారు కడుక్కుంటాం. పాత అంటే కడుక్కుంటాం, కొత్తవి కట్టడం ఏంటి. అభివృద్ధి అంటే మాది మేము వేసుకుని మాది మేము ఎత్తుకోవడమే. ఆయన చెప్తాడు అంతే. ఆయన ఏం చెప్తాడు మేము చేసుకుంటామే, మా పని మేము చేసుకోవడమే. స్వచ్ఛంద సంస్థ అనమాట, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడమే. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి నాడు నేడు కింద ఉన్నటువంటి పాఠశాలన్నీ అభివృద్ధి చేస్తారన్నారన్న. సంబంధించినంత వరకు మీ నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటారు? అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి చొప్పున తమ అకౌంట్లో వేస్తామన్నారు, అది ఎంతవరకు సాగుతుంది? అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వర్తిస్తుంది అన్నాడు. ఫస్ట్లో 15,000కి 14,000 పడింది, తర్వాత 13,000 పడింది ఏంటి. ఇప్పుడు 12,000 పడతా కూడా గగనంగా ఉంది. అది 12,000 పడతా కూడా గగనంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తారన్నారన్న, అది పడుతుంది. ఎంతమంది ఉంటే అంతమందికి అయితే మరి అంతమందికి వేయలేదమ్మా. ఒకరికే ఎవరికైనా ఒకరికే. ఈ సంవత్సరం వీళ్ళకైతే ఇంకో సంవత్సరం ఇంకోళ్ళకి వేస్తున్నాడు అంతే. అదేవిధంగా చూసుకుంటే ఆసరాతో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు, అది ఎంతవరకు సాగింది? ఆసరాతో కాదు, ఆడ అవసరానికి మాఫీలు చేస్తున్నాడు. ఆసరాతో ఏం మాఫీలు చేయట్లే. ఏది జనాలనే ఆడి వైపు తిప్పుకోవడానికి ఏంటి ఇచ్చేస్తున్నాడు. నిన్న ఎక్కడో సిద్ధం సభ జరిగింది, ఏలూరు దెంతులూరు ఎక్కడ ఏంటి 1600 ఆర్టీసీ బస్సులు అంట ఏంటి. గవర్నమెంట్ ప్రాపర్టీని ఆడు సొంతానికి వాడుకుంటున్నాడు. 1600 ఆర్టీసీ బస్సులు నువ్వు ఆపి గవర్నమెంట్కి నువ్వు నష్టం చేయడమేగా. మర్చిపోయా, పేరుని నాని బస్సు తోలుకుంటా జెండా ఊపుకుని ఏంటి అందరికి ర్యాలీలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అసలు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మీరు బస్సులు వేసుకుని ఆ బజార్న మీరు గవర్నమెంట్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తే ఎట్లా? అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా పెళ్లి కానుక 50,000 రూపాయలకు పెంచుకుంటూ పోతా అన్నారు, ఎంతవరకు ఇవ్వడం జరుగుతుంది? పెళ్లి కానుక 50,000. వీడి కోసం నేను మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలి, లేకపోతే వచ్చే సంవత్సరం ఆడపిల్లగా పుట్టాలి. జగనన్న కోసం నేను జగనన్న కాదు జలగన్నీడు. జలగల్లాగా జనాలని పట్టుకుని పీడిచ్చేస్తున్నాడు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి షాపులున్న నాయి బ్రాహ్మణులందరికీ ఏటా 10,000 ఇస్తా ఉన్నారు, అది ఎంతవరకు సాగుతుంది? షాపులు ఉన్న నాయి బ్రాహ్మణులు అందరికీ కొంతమందికి పడి అందరికీ పడలేదు. కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇంకా ఆధార్ కార్డు అవ్వలేదని, లేకపోతే ఆధార్ కార్డు మీద డేట్ తప్పు పడిందని. వీళ్ళందరి పరిస్థితి అదే. అది మంచి కాక మీద ఉన్నారు. అది జనాలు బయటపడరు, లాస్ట్లో వీడికి సున్నానే కాదు. అదేవిధంగా ప్రధానంగా మత్స్యకారుల విషయానికి వచ్చేసరికి వేట నిషేధ సమయంలో వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, అది ఎంతవరకు సాగుతుంది? వాళ్ళ సముద్రంలోకి వెళ్ళి మధ్యలో పోయారనుకోండి 10,000 మిగిలితే అనుకుంటాడు. ఒడ్డుకు వచ్చారనుకోండి ఇవాళ వస్తాను బాధతో ఇవ్వడాడు. అది రెండు పొరపాటే. అదేవిధంగా చూసుకుంటే ప్రధాన కాపు సంక్షేమం సంబంధించినంత వరకు కాపు కార్పొరేషన్కి ఏటా 2,000 కోట్ల రూపాయల చొప్పున 10,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు, అది ఎంతవరకు సాగింది? కాపు సంక్షేమానికి 10,000 కోట్లు ఖర్చు చేస్తామన్న మాటే తప్ప వాళ్ళకి ఇచ్చింది కూడా ఏమీ లేదు. ఏదైనా రేపు పొద్దున ప్రభుత్వం మారితే వాళ్ళకి కానీ బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఏదైనా న్యాయం జరిగేది. మైనార్టీల విషయానికి వచ్చేసరికి 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మైనార్టీ మహిళకి 75,000 రూపాయలు ఇస్తామన్నారు, అది ఎంతవరకు సాగింది? అది సాగల. అది ఆ పథకం కూడా ఇబ్బంది. అది పెళ్లి కానుక చొప్పున 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, అది ఎంతవరకు వచ్చింది? ఇంతవరకు ఎవరికి పడలా. అదే అన్న. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చరికి ఇలా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులను ఇస్తామన్నారు. ఇలా ప్రతి కార్పొరేషన్ సంబంధించినంత వరకు రాజధాని ఉన్న చోట సంబంధించినంత వరకు 3 రాజధాని లక్ష్యంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇలా అభివృద్ధి పదంలో ఎంతవరకు నడిచాయంటారు జగన్మోహన్ రెడ్డి గారు? 3 రాజధానులు అని అన్నాడు అన్న. 3 రాజధానులు ఒక్కడు కూడా కట్టింది లేదు, చేసింది లేదు
ఏంటి కాపు సంక్షేమం అని లేకపోతే ఇతర పథకాలు పెట్టుకుని ఏంటి ఆడికాడు లబ్ధి పొంది డబ్బులు లోపల వేసుకోవడమే తప్ప ఏంటి ఆయన పెన్షన్ 3,000 రూపాయలు పెంచుకుంటూ పెన్షన్ 3,000 రూపాయలు పెంచుకుంటా పోతానన్నాడు. ఆడ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి పెంచుకుంటా పోతే ఈ వాడికి ఇబ్బంది ఉండేది కాదు. మొన్న ఒకసారి ఎలక్షన్ దగ్గర వచ్చేసరికి ఒకసారి 3,000 చేశాడు. అంటే నీ అవసరం కోసం జనాలని ఏంటి ఎరుపప్పలను చేస్తున్నాడు అనమాట. అది అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా ఉద్యోగుల పరిస్థితికి వచ్చేసరికి సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా అన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకపోగా కొత్తగా ఓపీఎస్ల విధానాన్ని తీసుకురావడం వల్ల ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. సంబంధించినంత వరకు ఎస్జిటీలకి సంబంధించినంత వరకు ప్రైవేటు పాఠశాలలో కలపటం, ప్రైవేటు పాఠశాలన్నీ గవర్నమెంట్ పాఠశాలలు చేయటం, ఏడేడు పాఠశాలన్నీ గవర్నమెంట్ పాఠశాలలు చేయటం సంబంధించినంత వరకు చాలా దూరం నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు చాలా వరకు చదువులు కూడా మానేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు ఏమంటారు అన్న? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే ఏంటి అతి దయానీయంగా ఉంది, అతి మంచి ఘోరంగా ఉంది. ఈడిచ్చే ఉచిత ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కూడా మామూలు ఉచిత పథకాలు అట్లాగే ఉన్నాయి. కాకపోతే ఏదైనా ఇంటికి మనిషికి చేరేటట్టు ఉండాలి. పథకం అమలు చేసిన తర్వాత ఆడి దిగిపోయేంత వరకు ఆ పథకం కంటిన్యూ అవుతూనే ఉండాలి. మధ్యలో ఎటువంటి ఆటంకాలు రాకూడదు. ఈడు ఇచ్చిన హామీల్లో 9 హామీల్లో ఏది ఫస్ట్ సంవత్సరం ఏదన్నా కొద్ది ఇబ్బంది లేకుండా చేసాడాము. అసలు ఇప్పటి వరకు కూడా ఏమీ పథకాలు కానీ కంటిన్యూషన్ చేసింది లేదు. ఒక చోట వస్తే ఒక చోట రావు, ఒక చోట అమ్మఒడి పడితే ఇంకో చోట పడదు, ఇంకో చోట రైతు భరోసా పడితే ఇంకోటి పడదు. ఇది మరి ఎందుకు ఎక్కడో చోట వెనక్కి వెళ్తామే తప్ప అసలు ముందుకే వెళ్ళే ప్రసక్తి కనపడతల్లా. అసలు రాష్ట్రాన్ని ఇన్ని అప్పుల్లో ఉన్నది తెలుసు. ఇప్పుడు రేపొద్దున ఈడు అప్పులు చేసుకుని దిగుతాడు. రేపొద్దున ఇంకా చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు వస్తే వాళ్ళు కట్టుకోవాలి, కానీ ఈడేం కట్టడుగా. అదేనా ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే మీరు ఏమైనా ఆస్తులు కొనుక్కుంటే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అంటున్నారు, సంబంధించినంత వరకు జిరాక్స్ కాపీలు మీకు ఇస్తా అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు మా తాతో లేకపోతే మా నాన్నో నాకు ఒక 4 సెంటు స్థలమో లేకపోతే ఒక 1 ఎకరం పొలమే ఇస్తారు. ఏంటి నా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి మీద ఈ లంజోడికి పోటీ నాకు అర్థం కాదు. ఈడమ్మ శనిపుకు దెంగ నాకు పిచ్చకపోతుంది. అసలు మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి మీద ఈడు పోటీ ఏంటి? ఆడికి 4 ప్యాలెస్లు ఉన్నాయి, బెంగళూరు, హైదరాబాదు, వైజాగ్, తాడేపల్లి. దాంట్లో నా ఫోటో పెట్టి ఊరుకుంటాడా? ఇంట్లో నా ఫోటో పెడితే ఊరుకుంటాడా? మా అమ్మ మా నాన్నలో మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల మీద ఆడి ఫోటో ఎందుకు వేసుకోవాలి? అసలు ఆడికేంటి హక్కు ఏంటి? అంటే మా నెత్తి మీద కూర్చున్న మా ఆస్తులు కూడా దింగేస్తాక అట్లాగే ఉంది జనాల పరిస్థితి. చెప్పుకోలేక ఏంటి అట్లా బయటపడలేక ఉంటున్నారు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి కింద వెనుగల రాము గారికి ఇన్ఛార్జ్ పదవిని అప్పడం జరిగింది. ఎలా ఉంటుందంటారు మీ నియోజకవర్గంలో? అటు నాని గారికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు, ఇటు పక్కన రాము గారికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? జనాలు ఏదో నాని ఇప్పుడు పెచ్చోడికి ఏదో ఇంజక్షన్ చేసి మెంటలే అది ఇచ్చినట్టు నాని భ్రమలో పడ్డారు. ఇప్పుడు నాని ఓ తిరుగుతున్నారు. రేపు పొద్దున నానికి కూడా గుండు కొట్టేస్తారు జనాలు. ఇబ్బంది ఏం లేదు. వెనుగల రాము అనే వ్యక్తిని గెలిపించుకోవడం ఖాయం. సిద్ధమని ఎక్కడ చూసినా సరే సిద్ధం అని చెప్పి ఒకటి, తర్వాత వచ్చేసరికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని గడప తిరగమన్నారు. ఆరోగ్య సురక్ష అని చెప్పి మొన్న వరకు క్యాంపెయినింగ్ చేశారు. తర్వాత జగన్ నీడ్స్ జగన్ ఏపీ ప్రజలకు మళ్ళీ ఎందుకు కావాలని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టారు. చివరిగా వచ్చేసరికి ఇప్పుడు సిద్ధం అనే కార్యక్రమం చేపట్టారు. ఎలక్షన్కి సిద్ధం, ఎంతమంది వచ్చినా సరే నేను ఒంటరిగా పోరాడుతాను అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఎక్కడ చూసినా ఇప్పుడు మీరు అన్నట్టు మామూలుగా ఫోన్లో ఫేస్బుక్ చూస్తున్నా సిద్ధం అనే యాడ్ వస్తుంది. అసలు దేనికి సిద్ధం? వీడు ఇంటికి వెళ్తా సిద్ధమా? చెంచులు కూడా జైలుకి వెళ్తా సిద్ధం? వీడు నాకు అర్థం కావట్లా. దేనికి పెట్టుకుంటున్నాడు సిద్ధం? ఎవరి మీద వీడు పోరాటం చేసేది? పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటున్నాడు, సిద్ధం అంటున్నాడు. మధ్యలో వాళ్ళు బాగానే ఉంటున్నారు, పేదలు కాదు పెత్తందారులంతా బాగానే ఉంటున్నారు. చిన్న చితగా పని చేసుకుని పని చేసిన వాళ్ళందరూ ఉన్నారు.